వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి. విషయం ఏంటంటే ఈ వీడియో చేయడానికి ఫస్ట్ రీజన్ చాప్టర్స్ వెయిటేజ్ చెప్పడం కోసం చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1A 1B తీసేసి సింగిల్ సబ్జెక్ట్ కింద మ్యాథమెటిక్స్ కింద ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్లో సిబిఎస్ఈ మెథడ్స్లో అప్లై చేసి ఈ ఇయర్ నుంచి 2025-2026కి సంబంధించి అప్లై చేసాడు ప్యాటర్న్ అనేది. దీనికి సంబంధించి సిలబస్ నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసిన ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఛానల్లో ఉంటాయి, ఒకసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేసి చూడండి. అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి 2A 2B కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2A 2B ఈ ఇయర్లో మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్లో ఉండదని కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకోటి, ఇవి చాప్టర్స్ వెయిటేజ్ చెప్తాను చూడండి. మనకు అసలు 14 చాప్టర్స్ ఇచ్చాడు కదా. చాప్టర్స్ ఏంటండి, చాప్టర్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సెట్స్, సెకండ్ చాప్టర్ వచ్చేసరికి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అలాగే ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, సిక్స్త్ వచ్చేసరికి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అలాగే సెవెంత్ చాప్టర్ వచ్చేసరికి బైనామియల్ థియరం, అలాగే ఎయిత్ చాప్టర్ వచ్చేసరికి సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్, అలాగే నైన్త్ చాప్టర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్, అలాగే 10th చాప్టర్ వచ్చేసరికి కోనిక్ సెక్షన్స్, అలాగే 11th చాప్టర్ వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు 3 డైమెన్షనల్ జామెట్రీ, అలాగే 12th చాప్టర్ వచ్చేసరికి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, అలాగే 13th చాప్టర్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్, అలాగే 14th చాప్టర్ వచ్చేసరికి ప్రాబబిలిటీ. ఇప్పుడు మీరు సిలబస్ చెప్పాను కదా నేను, దీనికి సంబంధించి వెయిటేజ్, ఈ వెయిటేజ్ ప్రకారం మీరు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. దీని ప్రకారంగానే మీకు కాలేజీలో క్లాసెస్ అవి చెప్తారు. దాని ప్రకారమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ ప్యాటర్న్ యూస్ చేసుకుని వెయిటేజ్ బేస్ చేసుకుని మీరు చదువుకుంటే కనుక మీరు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒకసారి చాప్టర్ వెయిటేజ్లోకి వెళ్ళే ముందర ఇంకా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ సిలబస్ చెప్తాను, చాప్టర్ వెయిటేజ్ చెప్తాను చూడండి. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ బ్లూ ప్రింట్ అని, ఇదేనండి. మీకు ఫస్ట్ చాప్టర్ సెట్స్ కదా. సెట్స్ నుంచి మీకు గవర్నమెంట్ ఎన్ని అవర్స్లో కేటాయించిందంటే, ఫస్ట్ మీకు విఐ పీరియడ్స్ అని ఉంది కదా, అది గవర్నమెంట్ డెడికేట్ చేసి, అది గవర్నమెంట్ చెప్పిన ప్యాటర్న్ అంటే 15 అవర్స్లో సెట్స్ చాప్టర్ కంప్లీట్ చేయాలని చెప్పింది. 15 అవర్స్లో సెట్స్ చాప్టర్ కంప్లీట్ చేయాలి. అండ్ దీని నుంచి వెయిటేజ్ వచ్చేసరికి మనకి 7 మార్క్స్ వెయిటేజ్ అండి. మనకి 7 మార్క్స్ ఎలా వస్తాయంటే, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అలాగే 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా సెకండ్ చాప్టర్ చూడండి మీరు, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ అండి. ఇది 20 అవర్స్ ఇచ్చింది గవర్నమెంట్ అనేది, 20 అవర్స్ కంప్లీట్ చేయాలని ఇచ్చింది. దీని నుంచి మీకు మార్క్స్ వెయిటేజ్ వచ్చేసరికి 11 మార్క్స్ వస్తాయి. 11 మార్క్స్ అంటే ఎలా వస్తాయంటే, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ లేదండి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇది 11 మార్క్స్ వెయిటేజ్. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చేసరికి 15 అవర్స్లో కంప్లీట్ చేయాలన్నాడు. అలాగే 15 అవర్స్లో కంప్లీట్ చేయడమే కాకుండా 15 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు. దీని నుంచి ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్కు, ఒక 8 మార్కు వస్తుందండి. ఇందులో నుంచి ప్రతి సెక్షన్లోనూ మీకు క్వశ్చన్ ఉంటుంది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి. అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది మీకు గవర్నమెంట్ ఆథరైజేషన్ చేసింది 10 అవర్స్ కంప్లీట్ చేయాలన్నది. అలాగే ఇందులో నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, అలాగే ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్ క్వశ్చన్ లేదండి. టోటల్ వెయిటేజ్ వచ్చేసరికి 7 మార్క్స్. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ గవర్నమెంట్ ఆథరైజేషన్ చేసింది 10 అవర్స్ అని చెప్పి అన్నాడు. 10 అవర్స్లో కంప్లీట్ చేయాలి. దీని నుంచి ఒక 1 మార్క్ వస్తుంది. టోటల్ వెయిటేజ్ వచ్చేసరికి 3 మార్క్స్ అండి. 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ లేదు, 8 మార్క్స్ లేదు క్వశ్చన్ దీని నుంచి. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 15 అవర్స్ ఇచ్చాడు గవర్నమెంట్ కండక్ట్ చేసేది, 15 అవర్స్లో కంప్లీట్ చేయాలి. దెన్ ఇందులో నుంచి ఒక 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ రాదు, దీంట్లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. వెయిటేజ్ వచ్చేసరికి 13 మార్క్స్ అండి. అలాగే సెవెంత్ చాప్టర్ వచ్చేసరికి బైనామియల్ థియరంలో నుంచి వెయిటేజ్ వచ్చేసరికి 3 మార్క్స్ ఇచ్చాడు. అలాగే మీకు గవర్నమెంట్ ఆథరైజేషన్ చేసింది 8 అవర్స్ అన్నాడు, 8 అవర్స్లో కంప్లీట్ చేయాలి ఈ చాప్టర్ వచ్చేసరికి. మీకు ఇందులో నుంచి ఒక 1 మార్క్ వస్తుంది, ఒక 2 మార్క్ వస్తుంది, ఎస్ఏ రాదు, షార్ట్ రాదు, అంటే 4 మార్క్స్ రాదు, 8 మార్క్స్ రాదు. దెన్ నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసరికి
ఎయిత్ చాప్టర్ వచ్చేసరికి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అండి. గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది 10 hours. అలాగే దీని నుంచి కూడా 3 marks వెయిటేజ్. ఇందులో నుంచి ఒక షార్ట్ వస్తుంది, అదే ఒక 1 mark వస్తుంది, ఒక 2 mark వస్తుంది. ఎస్ఏ లేదు, అదే 4 marks లేదు, 8 marks లేదు. దెన్ నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ లో మీకు 17 hours లో కంప్లీట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్. అలాగే దీని నుంచి 15 marks వెయిటేజ్ అంటే దీంట్లో నుంచి కూడా ప్రతి టాపిక్ ప్రతి సెక్షన్ లో నుంచి క్వశ్చన్ ఉంటుంది. అంటే 1 mark క్వశ్చన్ ఉంది, 2 mark క్వశ్చన్ ఉంది, 4 marks క్వశ్చన్ ఉంది, 8 marks క్వశ్చన్ ఉంది. అదే 10th చాప్టర్ వచ్చేసరికి కోనిక్ సెక్షన్స్ మళ్ళీ 9 hours లో కంప్లీట్ చేయమన్నాడు. అలాగే దీని నుంచి వెయిటేజ్ వచ్చేసరికి 17 marks అండి. 17 marks అంటే ఇందులో ఒక 1 mark వస్తుంది, 2 mark క్వశ్చన్ లేదు, 4 marks క్వశ్చన్స్ 2 వస్తాయి, ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది. అలాగే 11th చాప్టర్ అండి. 11th చాప్టర్ వచ్చేసరికి మీకు 5 hours లో కంప్లీట్ చేయమన్నాడు. ఇండక్షన్ టు 3-dimensional జామెట్రీ అనే చాప్టర్ ని 5 hours లో కంప్లీట్ చేయమన్నాడు. ఇందులో నుంచి 3 marks వెయిటేజ్ ఇచ్చాడు. మనకి ఒక 1 mark వస్తుంది అన్నాడు, ఒక 2 mark వస్తుంది అన్నాడు. షార్ట్ 4 marks రాదు, 8 marks రావు ఇందులో నుంచి. అలాగే 12th చాప్టర్ వచ్చేసరికి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. ఇందులో నుంచి మళ్ళీ 15 marks వస్తాయండి. 15 marks వస్తాయి కదా. అలాగే దీన్ని 25 hours లో కంప్లీట్ చేయాలి. మీకు ఇందులో నుంచి ఒక 1 mark వస్తుంది, ఒక 2 mark వస్తుంది, ఒక 4 marks వస్తుంది, ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది. ఈజీగా ఉంటుందండి చాప్టర్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. అలాగే 13th చాప్టర్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్ నుంచి 12 marks వెయిటేజ్ ఇచ్చాడు. ఇది 15 hours లో కంప్లీట్ చేయాలని ఇచ్చాడు. దీంట్లో నుంచి 1 mark లేదు, 2 mark రాదు, 4 mark క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది. వెయిటేజ్ వచ్చేసరికి 12 marks అండి. 14th చాప్టర్ లాస్ట్ చాప్టర్ మీకు ప్రాబబిలిటీ 15 hours లో కంప్లీట్ చేయమన్నాడు. ఇందులో నుంచి మీకు షార్ట్ 1 mark రాదు, 1 mark రాదు, 2 mark రాదు, 4 mark వస్తుంది, 8 marks వస్తుందండి. వెయిటేజ్ వచ్చేసరికి 12 marks మీకు 12 marks నుంచి వస్తాయి. మీకు ఇప్పుడు టోటల్గా మీకు ఇప్పటిదాకా చెప్పినవి 189 hours లో కంప్లీట్ చేయాలండి. మీకు ఈ 2025-2026 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 189 hours లో కంప్లీట్ చేయాలి. ఇందులో 12 marks వచ్చేసరికి 12 questions వస్తాయి, అదే 1 mark questions వచ్చేసరికి 12 వస్తాయి. అదే విధంగా 2 marks క్వశ్చన్ వచ్చేసరికి 10 వస్తాయి. ఇక్కడ చూడండి 189 hours లో కంప్లీట్ చేయాలి అకాడమిక్ ఇయర్ లో. మీకు 1 mark క్వశ్చన్ వచ్చేసరికి 12 వస్తాయి. అదే విధంగా 2 marks క్వశ్చన్ వచ్చేసరికి 10 వస్తాయి. అలాగే 4 marks క్వశ్చన్స్ వచ్చేసరికి 10 వస్తాయి, 8 marks క్వశ్చన్స్ వచ్చేసరికి 8 వస్తాయి. మీకు టోటల్ మార్క్స్ పేపర్ వచ్చేసరికి 136 marks ఉంటుంది. మీకు విత్ చాయిస్ తో ఉంటుంది కాబట్టి 136 marks తో విత్ చాయిస్ తో ఉంటుంది. మీరు 100 marks కి పేపర్ రాయాల్సి వస్తుంది. సిబిఎస్ఈ ప్యాటర్న్, ఎన్సీఆర్టీ మెథడ్స్ కాబట్టి అప్లై చేసేది కొంచెం పేపర్ స్ట్రిక్ట్ గానే వాల్యూ చేస్తారు. అదేవిధంగా సిలబస్ ని తగ్గించాడు అంటున్నారు కానీ డెప్త్ ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఎన్సీఆర్టీ ప్యాటర్న్ లో వాళ్ళకు ఉండే సిబిఎస్ఈ సిలబస్ ని యాడ్ చేశారు, కానీ సిబిఎస్ఈ ప్యాటర్న్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 1 to 12th వాళ్ళు బేసిక్స్ నుంచి 10th వరకు అన్ని నేర్చుకుని వస్తారండి. 11th to 12th వచ్చేసరికి వాళ్ళకి ఈజీ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి స్టేట్ సిలబస్ లో సిబిఎస్ఈ ప్యాటర్న్ లో మార్చినప్పుడు మీరు చాలా నేర్చుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ మీకు డైరెక్ట్ అన్ని అప్లికెంట్స్ వచ్చేస్తాయి. మీకు డైరెక్ట్ అప్లికేషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా అటెంప్ట్ అయిపోతాయి. మీకు ఇక్కడ మైనస్ అవుతుంది అంటే మీకు ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ చదివే వాళ్ళందరికీ కూడా సెంట్రల్ బోర్డ్ వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ గా 10th వరకు అన్ని నేర్చుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు అన్ని డైరెక్ట్ గా అప్లై అవుతాయి. ఫార్ములాస్ అవి మీకు అర్థం కావు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ సిలబస్ స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను, టెక్స్ట్ బుక్స్ కోసం చూస్తున్నాను. నేను స్టార్ట్ చేస్తానండి సిలబస్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఇయర్ సిలబస్ చాప్టర్ వెయిటేజెస్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సెకండ్ ఇయర్ వెయిటేజెస్ ఇంకా తెలియలేదు నాకు కూడా, ఒకసారి చెక్ చేసి అప్లోడ్ చేస్తాను. మీకు కంప్లీట్ సిలబస్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, 2 seconds పాస్ చేస్తాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.